హాయ్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. తెలంగాణ జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ రోజైతే ఆయన ఒక అబద్ధపు ప్రచారాన్ని ఏదో రుద్దాలనే ప్రయత్నం చేశారో ఆ రోజు నుంచి తెలంగాణ జనసేన పార్టీ ఫుల్ యాక్టివ్ అయిందని చెప్పాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్తో జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది అనేటువంటి భావన కలిగింది. ఇంకా అదే రోజు జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నటువంటి ఆ టైంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది తెలంగాణ వాదులందరూ కూడా జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల వైపు ఆకర్షితులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదిగోండి దానికి నిదర్శనంగా చూడొచ్చు. ఎక్కడా కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజలలో వ్యతిరేకత లేదు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. ఎంత గొప్పగా జనసేన పార్టీని ఇక్కడ నాయకులు ఇక్కడ సంబంధించినటువంటి కొన్ని పార్టీలు ఆయన మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా కొంతమంది జర్నలిస్టుల పేరుతో ఎనలిస్టులు చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు చూస్తున్నాం. ఈ టైంలో జనసేన పార్టీ చూసారా ఏ రేంజ్లో తన బలాన్ని నిరూపించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా చాలా మంది రెగ్యులర్గా జాయిన్ అవుతున్నారు. రామ్ తాళూరి గారి నేతృత్వంలో ప్రతిరోజు జనసేన పార్టీకి సంబంధించి జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఒక రేంజ్లో చెప్పాలి. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ఏ రకంగా ఇలా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారం మాట్లాడతారో ప్రజల్లో చైతన్యం వస్తుంది. అసలు తెలంగాణ జనసేన పార్టీకి ఎలాంటి నాయకులు వస్తున్నారు మీరు ప్రత్యేకంగా చూడాలంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. ఇదిగోండి ఈయన వైఎస్ఆర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నాయకులుగా చెప్తున్నారు. ఎల్బీ నగర్కి సంబంధించి ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జాయిన్ అయ్యారు. ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ కూడా మీకు చదువుతాను. ఎవరెవరు అనేది కొంతమంది పేర్లు నాకు ఐడియా లేదు. ఇదిగోండి చాలా మంది ఉన్నారు ఇలాగా ఒక్కొక్కళ్ళు కూడా. ఇదిగోండి ఈయన ఒక మెడికల్ డైరెక్టర్ అని తెలుస్తా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ లో మెడికల్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నారు. ఇక్కడ ఇదిగోండి చాలా మంది నాయకులు ఇక్కడికి వచ్చి జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఆ రోజు జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది జాయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీకు వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణకి సంబంధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పార్టీలో చేరిన పలువురి ప్రముఖులు కొత్తగూడెం నుండి డాక్టర్ గడాల శ్రీనివాస్ గారు, పెద్దపల్లి నుండి గొట్టిముక్కల సురేష్ రెడ్డి, సరూర్ నగర్ నుండి ప్రేమ్ గాంధీ, కరీంనగర్ నుండి ఆమ్రేపల్లి గంగాధర్, కోదాడ నుండి పర్వతం సైదాచారి గారు, హైదరాబాద్ నుండి సాయేశ్వర్ రెడ్డి, సిద్దిపేట నుండి కమ్మరి సీను జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేడు ఆ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు చెప్పండి జనసేన పార్టీ ఇక్కడ ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఇంతమంది మూకుమ్మడిగా జనసేన పార్టీ మీద దాడి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కొంతమంది జర్నలిస్టుల రూపంలో ఎనలిస్టుల చేసేటువంటి ప్రయత్నాల్లో ఇంతమంది జనసేన పార్టీ మీద ఈ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఫిదా అయ్యి ఇంతమంది జాయిన్ అవుతున్నారంటే ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే నిన్న కూడా చూసాం. నిన్న కూడా జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అని చెప్పి జేయుఎఫ్ అనుకుంటా జేయు అనుకుంటా టీజేయు అనే ఒక జర్నలిస్ట్ యూనియన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడినటువంటి పరిస్థితి. లెఫ్టిస్టులు కొంతమంది లెఫ్టిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని ప్రయత్నిస్తుంటే కొంతమంది నేషనలిస్టులు పవన్ కళ్యాణ్ గారిని ఈ దేశం అనేది భారతదేశంలో ఈ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అని చెప్పేటువంటి ప్రయత్నం నిన్నటువంటి జర్నలిస్టులు చెప్తున్నారు. ఇది మనం అందరం కూడా కలిసి ఉండాలి, భారతదేశంలో ఉన్నాం, ఇది ఒక వసుదైక కుటుంబం అని చెప్పి నిన్న చెప్పినటువంటి జర్నలిస్టులు చూస్తుంటే మొన్న లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి కొంతమంది ఎన్నర్లిస్టులు దందాలు చేసి బెదిరించి డబ్బులు దోచుకునేటువంటి వ్యక్తులు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ అడుగు పెట్టనివ్వు ఇంకొక పెట్టనివ్వు అని చెప్పి చెప్తుంటే ఇంతమంది ఇవ్వండి కొంతమంది జాయిన్ అవి అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది ఇవ్వండి తెలంగాణ ప్రజలు భూములు దోచుకుంటా పొన్నంకి సంబంధించి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఎవరైతే వాళ్ళు మాట్లాడారో వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ సాధువుల స్వామీజీలు పూర్తి మద్దతు అట. ఏ రేంజ్ లో కనిపిస్తుంది చూడండి. ఒక పక్క వేరే ఎవరు అంటే పార్టీలకు సంబంధించి ఒక పక్క పార్టీలకు సంబంధించి కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విభేదిస్తుంటే ఆయన వస్తే ఎక్కడ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక సామాన్యులకి అవకాశాలు దొరికిపోతాయేమని ఎంతమంది యువతకి తెలంగాణలో
అసలు సిసలైనటువంటి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఆ ఉద్యమకారులకి ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో అని చెప్పి భయంతో కుటుంబ హస్తాల్లోని తెలంగాణని మొన్నటి వరకు ఆంధ్ర పాలకుల హస్తాలు అని చెప్పి ఇక్కడ దోచుకున్నటువంటి వ్యక్తులు అని చెప్పి వాళ్ళని చిత్రీకరించారు. ఇప్పుడు కుటుంబ హస్తాలతో ఇక్కడ ఈ తెలంగాణని పీక్కు తింటున్నటువంటి పరిస్థితి 12 ఏళ్లుగా జరుగుతున్నా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని రగిలించి మళ్ళీ ఆ కుటుంబ హస్తాల్లోనే పెట్టాలనేటువంటి కుట్రతో కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఏదేమైనా కానీ తెలంగాణ జనసేన పార్టీ చాలా బలంగా ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటిది అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా తగ్గేదే లేదనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఎలా తీసుకువెళ్తారో. అలాగే ఇక్కడ ఉండేటువంటి అసలు సిసలైనటువంటి ఇప్పటి వరకు జనసేన పార్టీ 2014 నుంచి కష్టపడినటువంటి వ్యక్తుల్ని కూడా జనసేన పార్టీ తెలంగాణ నాయకులు కూడా కొంతమంది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళని నొప్పించకుండా ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇద్దరిని కలిపి వాళ్ళని తీసుకుంటే ఎక్కడా కూడా పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. దయచేసి జనసేన పార్టీకి చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. చాలా మంది జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. పెద్ద పెద్ద రాజకీయ పార్టీల నుంచి తెలంగాణలో ప్రస్తుతం ఉండేటువంటి పార్టీల నుంచి జనసేన పార్టీలోకి రావాలనేటువంటి ప్రయత్నాలు పెద్ద పెద్ద లీడర్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. దయచేసి ఈ టైంలో అసలు సిసలుగా సామాన్యులుగా ఉండేటువంటి జనసేన పార్టీ నాయకులుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళని మాత్రం దయచేసి వదలకండి. వాళ్ళని దగ్గర పెట్టుకునే నాయకత్వాన్ని బలపరచండి అనేది కూడా తెలియజేస్తుంది.